ఏవి9 టీవీ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నాను కొండేటి. బహుజన టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఉపాధ్యాయ ఉద్యోగుల ఆర్థికేతర అంశాలపై దశల వారీ పోరాటంలో భాగంగా శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద మంగళవారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి బీటీఏ శ్రీకాకుళం జిల్లా శాఖ అధ్యక్షుడు సీరా రమేష్ బాబు మాట్లాడుతూ, ప్రభుత్వం తక్షణమే ఉపాధ్యాయుల ఆర్థికేతర అంశాలపై దృష్టి సారించాలని, ఉపాధ్యాయుల సంక్షేమాన్ని విస్మరించడం అన్యాయమని, సిపిఎస్ రద్దు, డిఏ బకాయిలు, సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న ఎర్నడ్ లీవ్ బకాయిలపై కావాలనే కాలయాపన చేయడం ఉద్యోగులకు తీవ్ర నిరాశ కలిగించే అంశమని ఆరోపించారు. వీటిపై తక్షణమే ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. ప్రధాన కార్యదర్శి పడాల ప్రతాప్ కుమార్ మాట్లాడుతూ, ఎస్సీ ఎస్టీల ఉన్నత విద్యకు పర్మిషన్లు డిఈఓల స్థాయిలో జరగాలని, ఉపాధ్యాయ ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం మొండి వైఖరిని విడనాడాలని కోరారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు బంగారు తాతారావు మాట్లాడుతూ, ప్రభుత్వాలు ఉపాధ్యాయ సమస్యల పట్ల ఈ విధంగా తాత్సారం చేయడం తగదని, ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఆర్థికేతర అంశాలపైన ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి సరైన నిర్ణయం తీసుకోవాలని కోరారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు పిన్నింటి వెంకటరమణ మాట్లాడుతూ, కనీసం పిఆర్సీ కమిషన్ చైర్మన్ కూడా నియమించలేకపోవడం, ఇంటీరియర్ రిలీఫ్ ఫండ్ ని ప్రకటించకపోవడం ఉపాధ్యాయులకు తీవ్రమైన ఆవేదన కలిగించే అంశమని, ఈ విషయాలను ప్రభుత్వం గుర్తించి గత ప్రభుత్వంలో జరిగిన నష్టాన్ని భర్తీ చేయాలని కోరారు. అనంతరం డిఆర్ఓ విశ్వేశ్వరరావుని కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ నిరసన కార్యక్రమంలో ట్రెజరర్ బోకర దుర్యోధన, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బంగారి షణ్ముఖరావు, జిల్లా కార్యదర్శి కోలక కృష్ణమోహన్, ఆర్ ఆనందరావు, టెంగా ప్రేమ్ కుమార్, యానాది అమర్నాథ్, రెల్లా రామారావు పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఏవి9 టీవీ న్యూస్ శ్రీకాకుళం.